చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన జూన్ 12కు సరిగ్గా 2 రోజుల ముందు కేంద్రం నుంచి రాష్ట్రానికి డివాల్యూషన్ రూపంలో రావాల్సినటువంటి అక్షరాల 5,655 కోట్ల రూపాయలు, మొత్తంగా 7.8 వేల కోట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రభుత్వం బడ్జెట్ పెట్టాలంటే, ఫుల్ సైజ్ బడ్జెట్ పెట్టాలంటే ఉన్నటువంటిది 7.8 వేల కోట్ల రూపాయలు బడ్జెట్ ఉంది ఖజానాలో. డివాల్యూషన్ రూపంలో రావాల్సిన 5,655 కోట్లు కూడా వచ్చాయి. మేము చేసినటువంటి ఫైన్ ట్యూనింగ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో వచ్చాయి. మొత్తం అన్నీ కలిపితే 7.8 వేల కోట్లు అందుబాటులో తీసుకొచ్చారు. మీరు పెట్టాలంటే ఫుల్ సైజ్ బడ్జెట్ పెట్టచ్చు, కానీ మీరు కారణం వాగ్దానాలను తప్పించుకొని ప్రజలకు మోసగించడమే మీ విధానంగా ఎంచుకొని మీరు ఈ బడ్జెట్ని ఎగనామం పెట్టారు. ఫుల్ సైజ్ బడ్జెట్ పెట్టారు. అందుకే ప్రజలెవరూ ప్రశ్నించకుండా ఈ ప్రభుత్వం అణచివేతకు పాల్పడుతుంది. రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతోంది. రెడ్ బుక్లో పేరున్న వారిని ఎలా టార్గెట్ చేయాలి, దాడులు చేయడానికి టీడీపీకి చెందిన మనుషులు ఎలా పంపాలి, ఇవి ఎవరు చేయగలరు? చంద్రబాబు, లోకేష్ ఆదేశాల మేరకు వారే దగ్గరుండి ఇవన్నీ చేయిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం మనగలుగుతుందా, లేక ముఠా రాజ్యం నడుస్తుందా? మాఫియా రాజ్యం నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ అంటే అరాచకం, ఆంధ్రప్రదేశ్ అంటే ఆటవిక పాలన అన్నటువంటి బ్రాండ్ను 50 రోజుల్లోనే ఎస్టాబ్లిష్ చేసి ప్రజానీకానికి తెలియచెప్పారని మీకు నేను మనవి చేస్తున్నాను. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలన్న ఆలోచన లేక వారిని నిరంతరం భయంలోనే ఉంచాలని చంద్రబాబు ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అమ్మఒడి మనం చూసాం, గోవింద. మొత్తం చంద్రబాబు నాయుడు ఏమేమైతే పథకాలు చేశాడో అవన్నీ గోవింద. ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి ఉంటే మాకు ఇవన్నీ వచ్చి ఉండేవని చెప్పి చర్చించుకుంటున్నారు, సమాలోచనలు చేస్తున్నారు. కింద 4 ఏళ్ళలో 26,067 కోట్లు, సగటున 43 లక్షల తల్లులకు ఇచ్చారు. ఈ జూన్లో ఇవ్వాల్సింది ఇప్పటికే పెండింగ్ పెట్టారు. అమ్మఒడి పేరు మార్చి తల్లికి వందనం అన్నారు. తల్లికి వందనం చేస్తాం కదా ఎవరైనా కానీ. అమ్మకు వందనం చేయవా? ఏమయ్యా నువ్వు చేయవా? మీ అమ్మకి నువ్వు చేయవా? చేస్తావు కదా. అమ్మకు వందనం చేస్తాం, తప్పనిసరిగా చేస్తాం. కానీ ఆ వందనం ఏది వందనం రూపంలో మీరు చెల్లిస్తామనే డబ్బులు ఎక్కడికి ఇచ్చారు? ఎప్పుడు ఇస్తారో తెలియదు, కానీ ఏ ఒక్కరికి ఇస్తామన్న జీవోను మాత్రం ఇప్పటికి మార్చలేదు. ఈ ఏడాది అమ్మఒడికి స్మార్ట్గా సున్నం పెట్టారు. తర్వాత ఈరు కూడా ఇస్తారా ఇవ్వరా, ఎంతమందికి ఇస్తారో తెలియదు. జగన్ ఉండుంటే రైతు భరోసా ఈ పాటికి
ఇచ్చేవారని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు ఓపెన్గా. ఇట్ ఈస్ ఎ ఓపెన్ డిస్కషన్ ఫర్ ది ఫార్మర్స్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఒక్క రైతు భరోసా మేము అందించిన మొత్తం 34,378.16 కోట్లు. వీళ్ళు ఏడాదికి 20,000 ఇస్తామన్నారు. ఖరీఫ్ బదులై చాలా రోజులైనా ఇప్పటి వరకు దాని అతి లేదు గతి లేదు. ఇవ్వాలి కదా, ఖరీఫ్ మొదలైంది కదా. రైతులు పొలాల్లోకి వెళ్ళారు కదా. సరే, ఏడాది మార్చిలో ఎన్నికల కోడ్ ఉండటం మూలంగా మీరు పంటల బీమా ప్రీమియం చెల్లింపు వాయిదా పడి, వాస్తవంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కట్టాలి. ఆ వాయిదా పెండింగ్ ఏదైతే ఉందో రైతు కట్టాల్సింది ప్రభుత్వమే బాధ్యత వహించి కట్టాలి. కానీ ఇప్పటి వరకు దాని సంగతి అతి లేదు గతి లేదు. లక్షల మంది రైతులు తీవ్రంగా దెబ్బతింటారు. చంద్రబాబుకి ఇది చీమ కుట్టినట్టుగా లేదు. జగన్ ఉండుంటే పూర్తి ఫీజు రియంబర్స్మెంట్కే ఇప్పటికే వచ్చి ఉండేదని ప్రజలు అంటున్నారు. ఏది ఫీజు రియంబర్స్మెంట్? ఎక్కడ గోవిందనామేనా చెప్పాలి. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో వాయిదా పడ్డ బకాయిలు డబ్బులు ఇవ్వలేదు. అలాగే ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి ఏం చేస్తారన్నటువంటిది చెప్పలేదు. కాలేజీలు పిల్లలను ఎలా పంపాలని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఫీజుల్ని ఇష్టానుసారం పెంచేసిన ప్రభుత్వం తమకు పట్టనట్టు. వసతి దీవెన అదే స్థితి. ఉద్యోగం లేకపోతే నెలకు 3,000 చొప్పున నిరుద్యోగ భృతిస్తామన్నారు. ఎక్కడిచ్చారు? ఎవరికిచ్చారు? ఇస్తే మీ లెక్కలేమిటో దయచేసి చెప్పండి. మా జగన్ ఉంటే ఇప్పటికే వచ్చి ఉండేవని ప్రజలు అంటున్నారు. ఈ ప్రభుత్వంలో ఈ పథకం కింద మన ప్రభుత్వం చేసేటువంటిది 4,969.04 డబ్బులు మనం మంజూరు చేశాం. మత్స్యకార భరోసా కింద 20,000 రూపాయలు ఇస్తామని. వేట నిషేధ సమయం అయిపోయి తిరిగి ప్రారంభమై 4 రోజులయ్యింది. నోరు మెదపడం లేదు. మహా అయితే 240 కోట్లు అవుతుంది. ఓట్లు తీసుకున్నారు కానీ వాళ్ళని పట్టించుకోలేదు. ఇన్ని అంశాలు ఉంటుండగా ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతో, ప్రజలు అడుగుతారనే ఆలోచనతో ఇప్పుడు తప్పుడు పత్రాలు విడుదల చేస్తున్నారు. ఒక్క పోలవరం విషయానికి వస్తే దొంగతనం చేసేవాడే దొంగ అన్నట్టు మీరు చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారయ్యా మీరు. మేము వేసిన స్పిల్వే మీద నువ్వు వెళ్ళావు కదా మొన్న. ఆ స్పిల్వే నువ్వు కట్టలేదు కదా. అసలు అధికారాన్ని ఎవడు తీసుకోమన్నాడు? కేంద్ర ప్రభుత్వానికి ఉంది అధికారాన్ని. ఎవడు తీసుకోమన్నాడు? మేము కడతాం, మాకివ్వండి అని చెప్పి మీరు అడిగి తీసుకున్నారు. అడిగి తీసుకున్నటువంటి వాళ్ళు కట్టారా? లేదు. కళ్ళు తేలేశారు. అందుకే మీరు ఆలోచించాలి.
మాకివ్వండి ఈ ప్రాజెక్టును అడిగే ముందు ఇంత పెద్ద ప్రాజెక్టు, ఇరిగేషన్ ప్రాజెక్టు మేము కట్టగలమా అనే ఆలోచన ఉండాలి. 2013, 2014 రేట్లకే అంటే ఇరిగేషన్ కాంపోనెంట్ కింద ప్రాజెక్టు వ్యయం 20,398 కోట్లకే ఒప్పుకోకపోవడం ప్రాజెక్టు ఉరివేసిందని చెప్పాలి. నీ అస్వదీయ కంపెనీలకు, నీ నామినేషన్ల పద్ధతులకు కాంట్రాక్ట్లు ఇచ్చి అవినీతికి పాల్పడ్డ మాట నిజం కాదా? ఇది గట్టిగా ఎవడైనా అడిగితే బెల్లం చేయం కుట్టున్నాం కూర్చుంటాం. ఏం మాట్లాడే ఎవరికేం చెప్పు, అంతా నీవు అనుకున్న పద్ధతిలో కొనసాగుతుంది. అందుకే స్వయంగా ప్రధాని మోడీ గారే అన్నారు, ఇవాళ మీరు జిగిన్ 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 దోస్తు కావచ్చు, మీరు బీజేపీ మీరు ఒకటి కావచ్చు, కానీ స్వయంగా మోదీ గారే పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడికి ఏటీఎం ప్రాజెక్టుగా మారిందని చెప్పినటువంటి వేలాది మంది ప్రజల ముందే చెప్పాడు ఆయన.